నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశమంతా పాన్ ఇండియా ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా బ్రాండ్ కోసం హీరోలందరూ కట్టగట్టుకొని మరి బయలుదేరుతున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోలు ఎవరు? ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్నటువంటి హీరోలు ఎంతమంది? పాన్ ఇండియన్ మూవీస్ ఇండస్ట్రీగా మారిపోయింది టాలీవుడ్. ప్రెజెంట్ తెలుగు హీరోలంతా పాన్ ఇండియా లెవెల్లో దండయాత్ర మొదలు పెట్టేశారు. మరి టాలీవుడ్లో పాన్ ఇండియన్ రేంజ్ మార్కెట్ ఎవరికుంది? పాన్ ఇండియన్ బ్రాండ్ సాధించే సత్తా ఉన్న హీరోలెవరు? డార్లింగ్ ప్రభాస్ పేరు అన్ని ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తుంది. ప్రభాస్ బొమ్మ పడితే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. బాహుబలి మూవీ 1800 కోట్లు వసూలు చేయడంతో ప్రభాస్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది. ఆ తర్వాత కూడా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. అన్ని ఇండస్ట్రీలో మార్కెట్ను బిల్డ్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్స్ దుమ్మురేపాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు, కానీ అదర్ లాంగ్వేజ్ లో వసూళ్ల జాతర చేశాయి. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్న తేడా లేదు. ప్రభాస్ కటౌట్ కి పాన్ ఇండియా రేంజ్ దమ్ము ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియన్ నెంబర్ 1 పొజిషన్ దగ్గరకు చేరుకున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2 సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే ప్రభాస్ ఇప్పుడు 5-6 సినిమాలను లైనప్ లో పెట్టేశాడు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2తో పాన్ ఇండియా సినిమాల రికార్డులను కొల్లగొట్టాడు. ఏకంగా 1800 కోట్లను వసూలు చేసి బాహుబలి 2, కేజీఎఫ్, RRR రికార్డులను రప్ప చేర్పేశాడు బన్నీ. పుష్ప 2తో బన్నీకి అన్ని ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బన్నీని టాలీవుడ్ లో కొట్టేవారే లేరు. మరి బన్నీ నెక్స్ట్ సినిమాలు అదర్ లాంగ్వేజీలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టిస్తాయా? ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీకి ఓకే చెప్పేశారు. నిజానికి త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఈలోపు అట్లీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫిక్స్ చేయనున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయగానే ఆ సెట్ లోకి షిఫ్ట్ అవుతాడట బన్నీ. మరి ఈ 2 సినిమాలు అల్లు అర్జున్ క్రేజ్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తాయో చూడాలి. మరి ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్రాండ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి RRR మూవీతో నేషనల్ లెవెల్ బ్రాండ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్, చెర్రీ పరిస్థితి ఏంటి? దేవరా, గేమ్ చేంజర్ పాన్ ఇండియా ఆడియన్స్ అయితే ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో వారి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? వారి ప్రాజెక్ట్స్ ఏంటి? బాహుబలితో ప్రభాస్ కి పాన్ ఇండియా బ్రాండ్ ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. RRR మూవీతో ఎన్టీఆర్, చెర్రీకి అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టాడు. ఈ మూవీ తర్వాత వీరిద్దరి పేర్లు ఇండియా లెవెల్లో బిగ్ సౌండ్ చేస్తున్నాయి. RRR మూవీ తర్వాత అదే క్రేజ్ తో దేవరా మూవీతో వచ్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. మన టాలీవుడ్ లో దేవరా కలెక్షన్స్ కి తిరుగులేదు. కానీ వాట్ అబౌట్ ది అదర్ ఇండస్ట్రీస్? అదర్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన దేవర సినిమాలకి కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ అదే జోష్ లో ఉంది. అందుకే ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు సై అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా పట్టాలెక్కింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ రూట్ లోనే వెళ్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమా తర్వాత చెర్రీకి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగింది. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా పాన్ ఇండియా క్రేజ్ చెక్కు చెదరలేదు. రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ ఒక సినిమా చేస్తున్నారు. ఈ 2 సినిమాలపై చెర్రీ గంపెడాసలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు తీసే RC-16 లో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. మరోవైపు సుకుమార్ సినిమాలో చెర్రీ సరసన రష్మిక మందన స్టెప్పులైపోతున్నట్టుగా గాసిప్ మొదలైంది. పాన్ ఇండియా ఫీవర్ టాలీవుడ్ లో 2-3 డిగ్రీలు ఎక్కువగానే ఉంది. ఫిలిం నగర్ నుంచి మరో 2-3 స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాకి బయలుదేరారు. మరి ఈ స్టార్ హీరోలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారు, ఏ లెవెల్లో మెప్పిస్తారో వేచి చూద్దాం. డైరెక్టర్ రాజమౌళి సినిమా వచ్చిందంటే చాలు పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో ఓ హీరో చేరిపోతాడు. ఇప్పుడు మహేష్ బాబు వంతొచ్చింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ మీద కూడా వెళ్ళింది. జక్కన్న, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ మూవీకి ఇంకా టైటిలే ఫిక్స్ కాలేదు.
చిన్న పోస్టర్ కూడా బయటకు రాలేదు. కానీ ఈ సినిమా గురించి వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మూవీ బయటకొచ్చిన తర్వాత ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో, ఎన్ని బాక్స్ ఆఫీసులను షేక్ చేస్తుందో చూడాలి. కుర్ర హీరోలంతా పాన్ ఇండియాకు క్యూ కడుతుంటే తనకేం తక్కువ అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా టైటిల్ తో పవన్ ఓ పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని 2025 మార్చి 28న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు మేకర్స్. పవన్ సినిమా అంటే టాలీవుడ్ లో కలెక్షన్స్ కి డోకా లేదు. తమిళ్, కన్నడలోనూ పవన్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్ తోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సైతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ ఉంది. ఫస్ట్ డియర్ కామ్రేడ్ మూవీని అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. చివరిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియాకి వెళ్లి డిజాస్టర్ చవి చూశారు. లైగర్ తీవ్ర నిరాశపరిచిన విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో మంచి గుర్తింపే ఉంది. బీ టౌన్ జనాలు అతని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ది ఫ్యామిలీ స్టార్ సినిమాలను తెలుగులోనే విడుదల చేస్తున్న విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న కింగ్డమ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇవే కాకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు వరుస కట్టబోతున్నాయి. అఖండ 2తో ఈసారి బోయపాటి బాలయ్య కలిసి దేశమంతా పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన ఆర్టిస్టులు, అదిరిపోయే విజువల్స్, ఊహ కందని కాన్సెప్ట్, ఊరించే బడ్జెట్, అన్నిటికంటే మించి హీరోలకు ఉన్న పాపులారిటీ, అన్నీ ఉన్న బాక్సాఫీస్ వద్ద కాలీవుడ్ బోల్తా పడుతోంది. పాన్ ఇండియా లెవెల్లో హీరోలకి క్రేజ్ ఉంది, కానీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంలో కాలీవుడ్ హీరోలు తడబడుతున్నారెందుకు? పాన్ ఇండియా అనే పదం పాపులర్ కాకముందే ఉత్తరాది వారికి సుపరిచితుడు సూపర్ స్టార్ రజనీకాంత్. మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో ఆయనకున్న పాపులారిటీ ఈనాటిది కాదు. జైలర్ మూవీ బాలీవుడ్ లోనూ కావాల్సినంత కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే పాన్ ఇండియా మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు లెజెండరీ యాక్టర్స్ ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ కొట్టిన జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 చేయబోతున్నాడు రజనీకాంత్. పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా పార్ట్ 2లో నందమూరి బాలకృష్ణ సహా పలువురు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో గాసిప్ నడుస్తోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్ సినిమాలు సౌత్ తో పాటు హిందీ ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇండియన్ 2 మూవీ ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయినా కమల్ క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మణిరత్నంతో కలిసి దగ్ లైఫ్ అంటూ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు కమల్ హాసన్. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఇది. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సింభు, త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ 2025 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియాలో క్రేజ్ ఉన్న యాక్టర్. అతడి సినిమాలు తమిళ్తో పాటు సౌత్ లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. ఇక హిందీలో కూడా ధనుష్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రాంజానా, ఆంధ్రగిరే లాంటి సినిమాలతో హిందీ మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాడు ధనుష్. ఇప్పుడు ముచ్చటగా 3వసారి రాంజానా డైరెక్టర్ ఎల్ రాయ్తోనే తేరే ఇష్క్ మే మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ లోనే కాదు, ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్ అనే హాలీవుడ్ సినిమాలో మెరిశాడు ధనుష్. ఇలా ధనుష్ ఇమేజ్ దేశాన్నే దాటింది. ప్రస్తుతం ధనుష్ కుబేరతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. దళపతి విజయ్ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఈ హీరోకు తెలుగుతో పాటు హిందీలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాల కోసం సౌత్, నార్త్ ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ నటుడు విజయ్ మాత్రమే. విజయ్ నటించిన తేరీ కేరళలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అప్పట్లో చాలా మలయాళ చిత్రాల కంటే ఎక్కువ రోజులు నడిచింది. తెలుగులోనూ విజయ్కి కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ జననాయకుడు అనే టైటిల్తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటు మలయాళ హీరోలు కూడా బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. సౌత్ లో సత్తా చాటుతో హిందీలో కూడా నటిస్తున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ బొమ్మ పడేయలేకపోతున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు దుల్కర్ సల్మాన్. ఆల్రెడీ మలయాళ, తమిళ్లో బిజీగా ఉన్న దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఈ క్రేజ్ కి తోడు హిందీలో కూడా సినిమాలు చేశాడు. ఆల్రెడీ హిందీలో చేసిన చుప్ సినిమాతో బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇలా దేశమంతా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ని కూడా ఏ ఇండస్ట్రీ వదలట్లేదు. హీరో ఇమేజ్ తో పాటు క్రియేటివ్ గాను రాణిస్తున్నారు. కథలు రాస్తాడు, సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. హిందీలోనూ 2-3 చిత్రాలు చేశాడు. ది గోట్ లైఫ్ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఓటీటీ రిలీజ్లతోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మలయాళ హీరోకి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. ఏకంగా అక్షయ్ కుమారే తన సినిమాలో పృథ్వీరాజ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ సెల్ఫీ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న పృథ్వీరాజ్ ని హిందీలో బడే మియా చోటే మియాలో విలన్ ని చేసేశారు. ఇలా మలయాళ, తమిళ్, తెలుగు, హిందీ అన్ని సినిమాలకి హాట్ టాపిక్ అవుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒకప్పుడు కన్నడ హీరోలు చాలా సైలెంట్ గా ఉండిపోయేవారు, లోకల్ హిట్లతోనే సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కన్నడ హీరోలు కూడా పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. కన్నడ హీరో యష్ కేజీఎఫ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన KGF 2 వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు రాబట్టి సత్తా చాటింది. సినీ ప్రియులంతా KGF 3 ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. KGF తర్వాత యష్ హీరోగా వస్తున్న మూవీ కావడంతో టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాంతారా మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రిషబ్ శెట్టి. ఈ మూవీకి దర్శకుడుగాను గొప్ప పేరు సంపాదించుకున్నారు. కన్నడ నుంచి KGF తర్వాత కాంతారనే పాన్ ఇండియా మూవీ అయింది. దీంతో ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 అనే పేరుతో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. కాంతారతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలోనూ నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోల డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోలంతా దండిగా దండయాత్ర చేస్తున్న బాలీవుడ్ హీరోలు మెరుస్తూనే ఉన్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో. ఆయన గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. పఠాన్, జవాన్ 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టాయి. డంకీ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ షారుఖ్ కు మెమరబుల్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1151 కోట్లు వసూలు సాధించింది. ఆ మూవీ తర్వాత షారుఖ్ ఖాన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఎప్పుడో పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. నితేష్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన దంగల్ పాన్ ఇండియా లెవెల్లో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 2024 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అప్పటి నుంచి అమీర్ ఖాన్ పాన్ ఇండియా ఇమేజ్ కి డోకా లేదు. అందుకే సౌత్ దర్శకులు అమీర్ ఖాన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ రజనీకాంత్ నటిస్తున్న కూలీలో స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో వికీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా చావా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సంభాజీ మహారాజ్ పాత్రలో వికీ కౌశల్ కనబరిచిన అభినయం చూసి ప్రేక్షకులు జైలు పలుకుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్, సంజయ్ దత్ లాంటి హీరోలు ఏకంగా హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న అమెరికన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు. సల్మాన్, సంజయ్ లకు బాలీవుడ్ లోనే కాదు మిడిల్ ఈస్ట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలనుకుంటుంది హాలీవుడ్. అసలు పాన్ ఇండియా అంటే ఏంటి? ఒక పాన్ ఇండియన్ స్టార్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఒక పూర్తి స్థాయి పాన్ ఇండియన్ హీరో అనిపించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న హీరోలు ఇప్పుడు బోలెడంత మంది ఉన్నారు. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు చాలా మంది హీరోలకు కావాల్సినంత క్రేజ్ ఉంది. కానీ ప్రభాస్, వికీ కౌశల్ లాంటి హీరోలే పాన్ ఇండియా రేంజ్ హిట్ కొడుతున్నారు. వాళ్లే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర చూపిస్తున్నారు. పాన్ ఇండియా ట్యాగ్ తో సినిమాలు వస్తూ ఉండడంతో అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు ఒకతాటిపైకి వచ్చేసాయి. కళకు ఉన్న భాషల బౌండరీలు ఎగిరిపోయాయి. ఇది కూడా ఒకందుకు మంచిదే. సో ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.